గంజాయి మహమ్మారి మారుమూల ప్రాంతాలకు కూడా సోకిందని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. యువత మత్తుకు బానిసగా మారడం శోచనీయమని అన్నారు. హన్మకొండలోని మోషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మోటివేషన్ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. మత్తు పదార్థాల వినియోగానికి చెక్ పెట్టేలా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. గంజాయిని అరికట్టడానికి పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అని ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ముఖ్యంగా గంజాయి అన్నది ఎక్కువ సంఖ్యలో దొరకడం అన్నది మనం చూస్తున్నాం. దానికోసం ఐ థింక్ ఇక్కడ మన తెలంగాణలో కూడా పోలీస్ విభాగము, ఎక్సైజ్ వారందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. దీని ఉపాదంతో మేమందరం కూడా దాన్ని ఆపుతామని, ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి మొత్తం సమాజం అంతా కూడా ముందుకు రావాలి. ముఖ్యంగా నేను సినిమాల వాళ్ళకు కూడా చెప్తాను, ఎందుకంటే ఈ డ్రగ్స్ అన్నవి సడన్ గా ముందు వాళ్ళు స్మోకింగ్, తర్వాత ఈ ఆల్కహాల్ ఇవి తీసుకున్న తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి ఈ డ్రగ్స్ కి వెళతారు. కాబట్టి సినిమాల్లో ముఖ్యంగా నేను చూస్తున్నాను, ప్రతి 10-15 నిమిషాలకి ఒకరు పొగ తాగుతున్నట్టు లేకుంటే మద్యం సేవిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎందుకంటే సినిమాల ప్రభావం మన పిల్లల మీద చాలా ఉంది. కాబట్టి ఫిలిం డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కూడా నేను చేస్తున్న విన్నప్పుడు, ఈవెన్ సినిమాలో చేస్తున్న హీరోస్, విలన్స్ కూడా ఇటువంటి సీన్స్ అన్ని కట్ చేసి వాటి ప్రభావం ఏ విధంగా సమాజం మీద పడుతుంది అన్నది కూడా నేను ఎందుకంటే చాలా సినిమాల్లో డ్రగ్స్ విషయాలు కూడా చూపిస్తుంటారు. కాబట్టి ఎందుకంటే యువతరం ఎలా ఉంటుందంటే ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి అన్న ఒక భావనలో ఉంటారు. ఆ తర్వాత నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో, రాష్ట్రంలో.